జగనాల్ సార్ లండన్ కేంచి వచ్చినాక ఏపీలో మళ్ళా రాజకీయం కుతకుత ఉడుకుతున్నది. అందులో మాజీ ముఖ్యమంత్రి 2.0 ఎట్లుంటదో చూపిస్తామని ముచ్చట్లు చెప్పేటాళ్లకు ఈగింత అగ్గిరాజుకున్నది. సర్కారోళ్లకు ఫ్యాన్ పార్టీలకు నడుమ మాటలు పటాకుల తీరుగా వెళ్తున్నాయి. అంతలే ఇగో మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసిర్రు. ఎట్లెట్లా ఏం కథ అట్లా పోయి ఒకసారి అరుచుకున్నద్దాం భార్య. ఎర్ర బుక్కుల పేర్లన్నీ రాసినాం, తప్పు చేసిన వాళ్ళని ఇడిచేదే లేదా అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లకు ముందు చెప్పిండ్రు, ఎలక్షన్లు అయినాక కూడా మస్తు గట్టిగా చెప్పిండ్రు. అందరేమో గానీ మంత్రి లోకేష్ సార్ అయితే చాలా సార్లు చెప్పిండ్రు. మరిగా అంత చూస్తుంటే ఆ ఎర్ర బుక్కు ఇప్పుడు తెరిచినట్టే ఉన్నారు కదా అనుకుంటారు అందరూ. ఫ్యాన్ పార్టీ ఓడిపోయినాక ఏపీ ఇడిచిపెట్టి హైదరాబాద్ లో ఉంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు. సడి సప్పుడు చేయకుండా పోయి ఇంట్లో ఊకున్న మనిషిని బండి ఎక్కించి విజయవాడకు తీసుకొచ్చిండ్రు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఊకబెట్టి అన్ని తీర్ల గుచ్చి గుచ్చి అడిగినరాట. అప్పట్లో గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద ఏటికి దాడి చేసిండ్రు, ఎట్లా అయింది ఏం కథ అన్ని అడిగి రాసుకున్నారని అంటున్నారు. ఇంకా దిక్కు మాజీ ఎమ్మెల్యే ఇంటి ఆమె పోలీస్ స్టేషన్ కాడికి పోయి ఆయనను చూపిర్రి అని పోలీసు వాళ్ళ మీద గర్వమైంది. వైసీపీ లీడర్లు అంతా కలిసిపోయి డీజీపీని కలిసిండ్రు. కావాలని అరెస్టులు చేస్తాండ్రు, ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండ్రు. హైదరాబాద్ లో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది. ఆ తరువాత వారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారో మాకు అర్థం కాలేదు. కారణం ఏంటంటే ఆయన ఒక కేసులోనూ 2 కేసుల్లోనూ ముద్దాయిగా ఉన్నారు. ముఖ్యంగా గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన కేసులో వారు ముద్దాయిగా ఉండటం, దాని మీద ఆయన కోర్టుకు వెళ్లడం, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ప్రొటెక్షన్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఆయన అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేదనే అభిప్రాయం మాకుంది. కానీ ఉదయాన్నే అరెస్ట్ చేశారనే వార్త తెలియగానే ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కాక ఆశ్చర్యపోయాం, దిగ్భ్రాంతి చెందాం. ఇంకో దిక్కు చట్టం ఎవ్వళ్ళకు చుట్టం కాదు, తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడొద్దా అన్నట్టు మాట్లాడుతున్నారు సైకిల్ పార్టీ లీడర్లు. అంతేకాదు పాత సర్కారు వాళ్ళ టైంలో ఎవళ్ళైతే తప్పులు చేసిండ్రో వాళ్ళందరినీ పోత అరెస్టులు చేసుడే అన్నట్టు మాట్లాడుతుండ్రు. మరి ఏం చేస్తారు ఏమో గానీ ఏపీలో మస్తు ఉడుకుడుకు నడుస్తుంది ఇప్పుడు రాజకీయం.